ఏమ్మా గుత్తులు గజలక్ష్మి అమ్మగారు పండగ పాలకోలు వెళ్తున్నారా? ఏం వెళ్తామయ్యా పండక్కి. చిన్నతనంలో అయితే చలిమంటలు గొబ్బెమ్మలతో సందడిగా ఉండేది. ఇప్పుడు చలిమంటలకు కట్టెలు కరువయ్యాయి, గొబ్బెమ్మలకు ఆవుపేడ కరువైంది. అందుకని పండగలకు వెళ్ళటం మానేస్తావా? భలే బాగా చెప్పారమ్మా. మానేయకపోయినా ముందున్నంత ఇంట్రెస్ట్ ఎక్కడుంది చెప్పండి. ఏదో గారెలో పాయసమో పొద్దున్నే మెక్కడం, సాయంకాలం షికారులు చెక్కేయడం. చాలా కరెక్ట్ గా చెప్పారమ్మా అడుసుమిల్లి అనసూయమ్మ గారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమయ్యో నువ్వు అలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకు. మా ఆయన విన్నాడంటే నా పని అవుటే. రామ రామ సంతకం చేయండి అమ్మా. నా ముఖానికి డబుల్ మీనింగులు కూడానా? ఏమంటాడు? మిమ్మల్ని చెప్పమనేగా. ఏంట్రా పెద్దోడా ఎలా వచ్చారు? అవును ఈ అమ్మాయి ఎవరు? తమ్ముడు ఒక్క నిమిషం నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాతో పర్సనలా? దా తమ్ముడు ఈ అమ్మాయి పేరు ప్రేమిల. మన చిన్నోడు ప్రేమించా అంట. వాడేమో నీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే తీసుకొచ్చాను. ఏమయ్యా సుందరయ్య, తమ్ముడు లవ్వా? అమ్మాయి బానే ఉంది, ఓకే చేసేయ్. మీరు ఉండండి మేడం గారు. అమ్మాయి చాలా మంచిదంట. వాడితో పాటే చదువుకుంది. నువ్వు ఒప్పుకుంటేనే. ఒప్పుకోపోవడానికి ఏముందిరా పెద్దోడా? అందంగా ఉంది, చదువు ఉంది, వీడికి జోడి బాగుంది. పెద్దోళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించడమే. మా మీ నాన్నగారు అమ్మిరాజ్ గారు అమ్మాయినండి. అమ్మిరాజ్ అంటే షేర్ల బిజినెస్ చేసే అమ్మిరాజేనా? అవునన్నయ్య అతనే. నీకు ముందే తెలుసా? తెలుసు తెలుసు. అమ్మా నేను మీ నాన్నగారితో మాట్లాడతా, నువ్వు బయలుదేరు. అన్నయ్య నేను కూడా. చిన్నోడా నువ్వు ఉండరా, నువ్వు బయలుదేరమ్మా. రే చిన్నోడా నీకు దండం పెడతానురా, అమ్మాయిని మర్చిపో. ఆ పిల్ల మంచిది కావచ్చు, వాళ్ళ నానే పరం బేవారసుగాడు. అంతెందుకు ఈ బ్యాంకులో దొంగతనం చేసింది కూడా వాడి తమ్ముడేరా. రే నువ్వు అమ్మాయిని మర్చిపో. సుందరయ్య వస్తున్నాను అమ్మగారు. నీకు తెలుసు కదా బ్రదర్ అంత సాఫ్ట్గా ఉంటాడు, అంత కఠినంగా ఉంటాడు. అమ్మాయిని మర్చిపోవటం మంచిది. పద. హలో, ఎస్ 1 minute. సుందరయ్య ఫోన్. వస్తున్నానమ్మా. ఎవరమ్మా? హలో బతికాడా చచ్చాడా? అన్నయ్య మందు తాగినా చావలేదంటే అది కల్తీ పురుగుల మందు అయి ఉంటుంది. ఏం పర్వాలేదు, నాతో రారా. ఇదే హాస్పిటల్ పై ఫ్లోర్ నుంచి కిందకు తోస్తా, ఖచ్చితంగా చస్తావు. తప్పండి. అన్నయ్య నీకేం లోడ్ చేశాను రా? వీడికి ఏం లోడ్ చేశాను రా పెద్దోడా? కాళ్ళకి మట్టి అంటకుండా చెప్పులు తొడిగే దగ్గర నుంచి చేతిలో బలపం పెట్టి చదువు నేర్పించేంత వరకు కన్న కొడుకులా చూసుకున్నాను రా. పురుగుల మందు రేయ్, నా జేబులో పావులా లేకపోయినా వందలకు వందల పాకెట్ మనీ ఇచ్చి ఫ్రెండ్స్ మధ్య పరువుగా తిరగమని చెప్పానా లేదా? రే చిన్నోడా, మరి ఇంకా ఏం చేయలేదనరా చచ్చిపోవాలనుకున్నావు? రే చిన్నోడా, అమ్మ నాన్న ఉండుంటే నాకు ఇంకో తమ్ముడిని కనివ్వగలరా? నేను అమ్మలా నాన్నలా చూసుకోగలను, కానీ ఇంకో తమ్ముడిని తెచ్చుకోలేనురా. నన్ను క్షమించన్నయ్య. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను. నేను ప్రేమల్ని మర్చిపోతాను. అంత ఇష్టం అనుకుంటే అప్పుడే చెప్పొచ్చు కదరా. నేనేం కాదనేవాడినా? అమిరాజ్ గడు వాడు కూతుర్నివ్వటానికి
అడ్డమైన కండిషన్ పెట్టాడు తమ్ముడు. అందుకని ఏంటంటే ఆడు కండిషన్లో వాడు బజార్ను పడ్డాడు కాబట్టి, షెల్టర్ లేనోడు కాబట్టి, వాడి పని మనిషితో సహా లైఫ్ లాంగ్ మన ఇంట్లోనే వచ్చి ఉంటాయట. ఉండని ఇంతమంది ఉంటున్న ఇంట్లో ఆడు పని మనిషి ఎక్కువైపోతారా ఏంటి? ఆడి కండిషన్లను ఒప్పుకున్నా అని చెప్పండి ఆ యాదవ్కి. అదొక్కడే కాదు తమ్ముడు, అంతకంటే పెద్ద కండిషన్ పెట్టాడు. ఎంత పెద్దదైనా చిన్నోడు కంటే చిన్నదే గాని చెప్పు. ఆడల్లుడు అయినింటోడైనా కాకపోయినా పర్వాలేదు కానీ ఆధారం లేనోడు మాత్రం కాకూడదంట. అందుకని నువ్వు రాజీనామా చేసి ఆ ఉద్యోగం వీడికి ఇస్తే తప్ప తన కూతుర్ని వీడికి ఏమనన్నాడు. అబ్బో, ఆకాశంలో చంద్రుడిని కావాలంటాడు, కైలాసంలో నందిని తెమ్మంటాడు అని కంగారు పడ్డా. ఉద్యోగమే కదరా, ఆ ఉద్యోగం వీడి చేస్తేంటి నేను చేస్తేంటి? ఎరా జీతం వచ్చేది మన ఇంటికేగా. పెద్దోడా, రేపే తాంబూలాలు, ఆ పైవారమే పెళ్ళి అని అమ్మిరాజు గారికి చెప్పండి. ఏంటయ్యా ఇది? తమ్ముడు పెళ్ళంటే ఎవరైనా బంగారం కొనిస్తారు, బట్టలు పెడతారు. నువ్వేంటి కడుపులో తల తీసి చేతిలో పెడతానంటావు? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదమ్మా, ప్రేమ. అయితే మాత్రం ఎవడో అమ్మిరాజు గారు చెప్పాడని తమ్ముడికి ఉద్యోగం రాసేస్తావా? అమ్మా నాన్న లేనోడు కదండి, వాళ్ళు పోతూ పోతూ. చాలు చాలు చాలు, ఏదైనా అంటే చాలు ఈ స్టోరీ మొదలు పెట్టేస్తావు. వాళ్ళు పోయేప్పుడు ఆ పిల్లల్ని నీ చేతుల్లో పెట్టి ఉగ్గు పెట్టి పాలు పట్టి పెంచమన్నారు, అందుకని పాపం పెంచావు. ఇప్పుడు వాళ్ళు డాడీ అని పిలుస్తున్నారు కాబట్టి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ జాబ్ ఇచ్చేస్తావు. రేపు గుండె ఇస్తావు, ఎల్లుండి కిడ్నీ ఇస్తావు, ఆ తర్వాత నీ ప్రాణమే ఏమంటారు అప్పుడు? మరి నా ప్రాణాలు ఇవ్వాలి కదండి. అదే కదమ్మా అమ్మ ప్రేమ అంటే. అమ్మ అన్న తర్వాత ముందు బిడ్డకు పాలిస్తుంది గాని భర్త కాఫీ కాచి ఇది కదండి. మీరు ఇంత మాట్లాడుతున్నారమ్మా. మీరు మీ ఇంటికి వెళ్ళేసరికి మీ భర్త పూలతోటి బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, బిడ్డ ఆకలితో హాల్లో ఏడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారమ్మా? ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు పాలిస్తారు గాని మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళరు కదమ్మా. అదేనమ్మా అమ్మ ప్రేమ అంటే. ఆ అమ్మ ప్రేమ లాంటిదే నా ప్రేమ కూడాను. నీ ప్రేమ బాగానే ఉంది గానీ ఉద్యోగం మానేసాక ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని ఉల్లిపాయలు కోసుకుంటానండి. మీరు పెట్టే బాధల కన్నా ఆ బాధలే బెటర్లేండి. పెట్టలేదేంటండి? సుందరయ్య పేపర్ తీసుకురా, ఫైల్ తీసుకురా, సుందరయ్య టీ తీసుకురా, టిఫిన్ తీసుకురా, సుందరయ్య అది తీసుకురా, ఇది తీసుకురా అని నాకు రెస్ట్ లేకుండా చేశారు. అదే మా తమ్ముడు అయితే డిగ్రీ చేశాడు కాబట్టి మేడం గారు ఏ ఫ్యాన్ కింద కూర్చునే క్లర్క్ పోస్ట్ ఇస్తారు. మేడం గారు రూల్స్ ఒప్పుకుంటాయో తప్పంటాయో నాకు తెలియదు గాని నా ఉద్యోగం మాత్రం మా తమ్ముడికి ఇవ్వాలి. కోర్టులు చేజారిపోకుండా ఈ బ్యాంకును కాపాడి ప్రైజ్ మనీ కూడా వద్దు, ఇది నా ఫ్యామిలీ అన్న మనిషివయ్యా నువ్వు. ఈ బ్యాంక్ మేనేజ్మెంట్ నీకు బోల్డ్ అంత రుణపడి ఉంది, తప్పకుండా ఇస్తారయ్యా. థ్యాంక్స్ అమ్మా. రామావా టైంకి వచ్చావు? టైంకే వస్తాను, అది నా హ్యాబిట్. పెద్దోడి మావా, తాంబూలాలప్పుడు నువ్వు ఉంటే మంచిది. నేను తాంబూలాలకి లేదు, నీతో అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చా. ఎటు తేల్చుకోవడానికి? బెటకారాలు వద్దు. తమ్ముడు పెళ్ళంటే ఉద్యోగం రాసిచ్చేస్తావా? రేపు చెల్లెలు పెళ్ళి అంటారు, ఆస్తి రాసిచ్చేస్తావా? ఆ తర్వాత బిడ్డలు బారసాలంటారు, నీ బాడీలో బ్లడ్ కావాలంటారు, ఇచ్చేస్తావా? ఇస్తా. ఏడు బాడీ ఇచ్చి బ్లడ్ ఇచ్చి ఇంక నా కూతురుకు నువ్వేమిస్తావురా? మంచి బిడ్డల్ని కనిపెడతా. జోకులు నాకు వచ్చు. 5 అడుగులు 8 అంగుళాలు పెంచావు, హైట్ కి తగ్గ ఫుడ్ పెట్టావు, ఏజ్ కి తగ్గ ఎడ్యుకేషన్ ఇప్పించావు. ఫైల్ సంఖ్యలు ఎట్టుకుని 4 ఆఫీసులు తిరిగితే ఆడు ఉద్యోగం వాడికి దొరకదా? నీ జాబ్ తప్ప ఈ దేశంలో ఉద్యోగాలే లేవా? జాబ్ ఎవడు చేస్తే ఏంటి మావా? జాబ్ ఎవరు చేస్తే ఏంటా? ఆ మాట అనడానికి సిగ్గులేదురా? నాకు ఆకలేస్తుంది, నువ్వు తింటే సరిపోద్దా? ఆడికి నిద్ర వస్తుంది, నేను పోతే సూట్ అవుద్దా? ఇది జబ్బు చేస్తుంది, నేను మందేసుకుంటే తగ్గిపోద్దా? నువ్వు ఈ పిచ్చి మాటలు ఆపుతావా లేదా? నీ పిచ్చి కుదిరే వరకు నేను ఆపను. మందు తాగేవాడికే కిక్కు, ఉద్యోగం చేసేవాడికే శాలరీ చెక్కు అని నీకు అర్థమయ్యే వరకు నేను ఆపను. తాంబూలాలకు టైం అవుతుంది మావా. తక్కువ టైం తర్వాత చూసుకోవచ్చు. ముందు నా కూతురు జీవితం ఏంటో చెప్పు. నేను చేసుకుంటానని చెప్పాగా. ఏం పెట్టి చేసుకుంటారా? ఉద్యోగం లేని మగాడు, మొగుడు లేని ఆడదాని టైపు, ఆధారం లేని మగాడు, దారం లేని సూది టైపు. ఇంతకీ నీ లెక్కేంటి? లెక్కలు ఎక్కలు ఏం లేవు, ఓటే మొక్క. నువ్వు సరేను, సాయంత్రానికల్లా ఆడి కళ్ళల్లో కనిపించే అమ్మాయి రంగుకు మించిన రంగు గల పిల్లని తెచ్చి ఆడి కళ్ళ ముందు పెడతా. చూడు మావా, ఎవడో గన్నయ్య గాడు వచ్చి అరే సుందరయ్య నువ్వు బ్యాంకు ఉద్యోగివి, మీ మామ కూతురు కంటే కత్తి లాంటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను రా అంటే నేను చేసుకుంటానా? నాట్ పాసిబుల్. వై? లవ్ అండ్ అఫెక్షన్. ఇది అదే ఎదవ లాజిక్లు చెప్పి నా మైండ్ లాక్ చేయాలని చూడకు. ఇదే చెప్తున్నా, నా మేనల్లుడు సుందరయ్య ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగి ప్లస్ అందగాడు, అందుకే నా కూతుర్ని ఇస్తున్నానని ఊరంతా చెప్పేసుకున్నా. ఇందులో ఏం తేడా వచ్చినా నేను చాలా దూరం వెళ్ళిపోవలసి వస్తుంది. ఎన్ని మైళ్ళ దూరమో? నా కూతురికి వేరే బ్యారేజ్ ఫిక్స్ చేసేంత దూరం.
మామయ్య పెద్దోడా మామయ్య టాక్స్ లో తేడా వచ్చింది అందుకే కొట్టా గోపు మీద కొట్టా కదా గుయ్యమని ఉంటది మనం తాంబూలాలు మార్చుకొని వచ్చేసరికి మామయ్య కూడా పర్ఫెక్ట్ కండిషన్ లోకి వచ్చేస్తాడు పదండి